ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పునరుద్ధాన దిన శుభములు తెలియజేస్తున్నాను. మరి సమయం ఇచ్చిన అవకాశం ఇచ్చిన దేవుడికి మరి స్థానిక సంఘ కాపరి వారికి సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జోయల్ విజయపాల్. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. గత సంవత్సరం నుండి ఈ కడప ప్రాంతంలో సువార్త వెదజల్లుతూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుడి యొక్క నామాన్ని ప్రకటించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి హైదరాబాద్లో కూడా మెనమైట్ సంఘం అని చాలా పెద్ద సంఘము, అందులో ఇవాంజలిజం డైరెక్టర్గా నేను అక్కడ ఉన్నాను. దేవుడు మరి తెలంగాణ ప్రాంతంలో మరి రాయలసీమ ప్రాంతంలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి పాస్టర్ గారిని కలవడం జరిగింది. మరి పాస్టర్ గారి గురించి శ్యామ్ ప్రసాద్ పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పాడు. చాలా సంతోషము. మరి వారికి ఉన్న అనుభవం కానీ దేవుడితో వారికున్న సత్సంబంధం కానీ దాంట్లో నాకు కొంచెం రవంతి కూడా లేదు. చాలా చిన్నవాడిని, సేవలో చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని. మరి నేను సంఘాలలో తరచుగా బోధించే వ్యక్తిని కాదు. నేను ఒక సువార్థికుడిని. గ్రామాలలో వెళ్ళి బిచ్చగాళ్ళకి, ఇల్లు లేక ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఆ విధంగా దేవుడు నన్ను వాడుకోవడం జరుగుతుంది. నేను చాలా అరుదుగా సంఘాలలో బోధించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ తప్పులుంటే మీకు క్షమించండి. తర్వాత నా భాష కొన్నిసార్లు మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే కొద్దిగా తెలంగాణ యాస కూడా దాంట్లో ఉండొచ్చు. కాబట్టి కొన్ని నిమిషాలు మరి ఓపికతో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ఏ దినం అండి? ఈస్టర్. ఈస్టర్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఈస్టర్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఇంకో పేరు ఉంది, పునరుత్థాన దినము. ఇంగ్లీష్లో రిజరక్షన్ డే. ఏంటి? రిజరక్షన్ డే. సో ప్రపంచం అంతా కూడా హ్యాపీ ఈస్టర్ కొంతమంది అంటారు. ఆ వర్డ్ ఏంటంటే గుడ్డులో నుంచి కోడిపిల్ల బయటికి వస్తుంది కదా, దాన్ని ఈస్టింగ్ అంటారు, ఈస్టర్. సో దాన్ని యేసు ప్రభు ఆ విధంగా సమాజం నుంచి బయటికి వచ్చాడని వాళ్ళు ఈస్టర్ అంటారు. కానీ బిబ్లికల్గా బైబిల్ పరంగా అయితే దినము రిజరక్షన్. మీ అందరినీ కూడా పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. హల్లెలూయా. చెప్పాలి శుభాకాంక్షలు. మంచిది, చాలా సంతోషము. ఈ విధంగా మనము ప్రతి సంవత్సరము మరి గుడ్ ఫ్రైడే, తర్వాత పునరుద్ధాన దినము, ఇవన్నీ ప్రతి సంవత్సరం మనము జరిపించుకుంటూ ఉంటాము. చాలా విషయాలు మనం నేర్చుకుంటాము, తర్వాత మనం మర్చిపోతుంటాం కదా. ఒకవేళ మనము రక్షణ పొందిన దినము నుంచి ఈ రోజు వరకు సేవకులు చెప్పిన మాటలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. అంటే సంఘాన్ని వదిలేసి వెళ్ళే వాళ్ళం అది కాదు. ఈ విధంగా మనము ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఈ స్థలంలో కూర్చునే వాళ్ళం కాదు. ఈ సంఘము ఇంత చిన్నగా ఉండేది కాదు, విస్తరించిపోతుండే. ఎందుకంటే మనము జాగ్రత్తగా వాక్యము వింటాము కానీ మర్చిపోతాం. వాక్యం వింటాము, కొంతమంది రాసుకుంటారు, ధ్యానిస్తారు, తర్వాత మర్చిపోతారు. తర్వాత మామూలుగా యథావిధి అనమాట, యథావిధి తథాస్థితి అన్నట్టు అదే విధంగా మనము జీవిస్తుంటాం. మరి ముఖ్యంగా ఈరోజు యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము చనిపోయి తిరిగి 3వ దినమున అనగా ఆదివారమున సమాధి తెరవబడింది అన్నమాట. సమాధిలో నుంచి యేసు ప్రభు
వచ్చాడు. మనం ఇక్కడ పాతి పెడతారు కదా, ఇక్కడ మన విశ్వాసం కానీ ఇంకా వేరే చనిపోతే గుంత తవ్వి పాతి పెడతారు. కానీ మరి ఆ కాలంలో ఆ పాతి పెట్టడం లాంటిది లేదు అక్కడ పద్ధతులు. ఇక్కడ ఏంటంటే ఒక గుహలాగా ఉండేది, ఆ గుహలో పెట్టేవాళ్ళు అన్నమాట. పంట అడ్డంగా పెట్టేది అన్నమాట. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినం లేచిన మృత్యుంజయుడు. హల్లెలూయా. మృత్యుంజయుడు మన యేసుక్రీస్తు ప్రభువు. మనం చూసినట్టయితే మనం బాగా ప్రేమించే స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ మనకు కావాల్సిన వారు చనిపోతారు కదా. చాలా మంది కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు కదండి. ఉన్నారా? చనిపోయిన ఉన్నారా లేదా? ఉన్నారు కదా. చనిపోయిన వాళ్ళు మనకు అనిపిస్తుంది బ్రతికితే బాగుండు. ఏమనిపిస్తుంది? బ్రతికితే బాగుండు అని సంతోషపడుతుంటాం. కానీ బ్రతికేది పరిస్థితి అన్నమాట. కానీ ఒక నిరీక్షణ ఏంటంటే ఒక రోజు మనము చూస్తాము, ఒక రోజు వారిని మనం కలుసుకుంటాము అనే ఒక నిరీక్షణ మన అందరిలో కలిగి ఉన్నాం. కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతుకుతాడా అంటే బ్రతకలేని బ్రతకలేడు. ఈ లోకంలో మహా గొప్ప నాయకులు చనిపోయారు, గొప్ప సేవకులు చనిపోయారు. చాలా మంది విశ్వాసంలో కానీ వారి సన్నిహితంగా ఉన్న వారు కూడా ఎలా ఉంటుందంటే బ్రతికుంటే చాలు, బ్రతికితే బాగుండు అని అనిపిస్తుంది. నేను కూడా 10 సంవత్సరాల క్రితము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. నేను అతను చాలా అభిమానిస్తుండే, చాలా ప్రేమిస్తుండే. సో అతను చనిపోయాడు కానీ ఎలా చనిపోయాడు? ఇక్కడ హెలికాప్టర్లో పడి చనిపోయాడు కదా. ఆయన కంప్లీట్గా బాడీ కూడా దొరకలే, ఆయన మొత్తం పూర్తిగా శరీరం కూడా దొరకలే. తురుకలు అయిపోయింది, ఎక్కడో పడిపోయింది. ఏదో విధంగా దాన్ని సమకూర్చి ఇది రాజశేఖర గారి వారి శరీరం అని వాళ్ళు తిరిగి సేకరించి తిరిగి భూస్థాపన అని చేయడం జరిగింది. తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే బ్రతుకుంటే బాగుండు, ఎక్కడో బ్రతుకున్నాడేమో అని అనిపించేది. మీకు అనిపించేది ఎక్కడన్నా అనిపించిందా? ఇక్కడ బతుకుంటే బతుకున్నాడేమో, సడన్గా వస్తాడేమో అని చాలాసార్లు అనుకున్నా కానీ రాలేదు. ఎందుకంటే రాడు అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం చనిపోయి తిరిగి లేచాడు. శిష్యులు మర్చిపోయారు. యేసు ప్రభుతో పాటు వారు నడిచారు, వారితో తిన్నారు, వారితో పడుకున్నారు, వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు. యేసు ప్రభు చేసినట్టు వారు కూడా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నారా? జ్ఞాపకం ఉన్నాయా? మర్చిపోయారు. ఏకైనా చూసినట్టయితే శిష్యులు మర్చిపోయారు. ఇతరు మాత్రము ప్రేమించి ప్రతిరోజు సమాధికి వెళ్ళేవారు అనమాట. ఎవరమ్మా? స్త్రీలు. ఇద్దరు మాత్రం వెళ్తున్నారు. శిష్యులు ఎక్కడున్నారు? దాచుకున్నారు, భయపడుతున్నారు. మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో, మమ్మల్ని కూడా బంధిస్తారేమో అని వాళ్ళ భయము. తర్వాత యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచాడా లేదా కూడా వారికి అలాంటి జ్ఞానము లేదన్నమాట, అలాంటి జ్ఞాపక శక్తి లేదు. ఇంకా మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి తిరిగి వారి సొంత పనుల్లో పడిపోయారు అనమాట. అలాంటి మన క్రైస్తవ జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. వాక్యం వింటాం కదా, గట్టిగా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ప్రశ్నలు వేసినప్పుడు తిరిగి సమాధానం ఇస్తాం, అంతా బాగానే ఉంటుంది. కానీ చేయాల్సిన పని చేయము, దేవుడు చెప్పిన పని మనము చేయము, మర్చిపోతుంటాం కదండి. ఆ విధంగా మనం క్రైస్తవ జీవితాలు ఆ విధంగా ఉంటాయి. మన దినమున శుక్రవారం దినము మరి నాకు తెలియదు ఇక్కడ 7 మాటలు ధ్యానించారో లేదు. ధ్యానించారా? 7 మాటలు మీరే చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. 7 మాటలు అందరూ విన్నారు, మీలో ఉన్నవారు కూడా చెప్పారు. చాలా సంతోషం కదా. చాలా ప్రాముఖ్యమైన మాటలు కదా. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు కదా. మన ప్రియులు చనిపోయినప్పుడు మనం అడుగుతాం, మన దగ్గరికి వెళ్ళి ఎలా చనిపోయాడు, ఏమో మాట్లాడగలం చనిపోయే ముందు అంటే ఈ మాటలు ఓకే కదా. మన ప్రియులు చనిపోయినప్పుడు, మన తండ్రి లేకపోతే మన తాతలు చనిపోయినప్పుడు వాళ్ళు చివరిగా పలికిన మాటలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు, అవునా కదా. మరి హైదరాబాద్లో అయితే ఆల్ సోల్స్ డే అంటే అనగా November 2nd రోజు
ప్రతి సంవత్సరం ప్రపంచమంతా జరుపుకుంటారు. ఇక్కడ కూడా జరుపుకుంటారు తెలియదు నాకు. ఆల్ సోల్స్ డే, సమాధుల పండుగ. సమాధుల పండుగ పోయినప్పుడు చాలా చోట్ల ఏముంటుందంటే, అర్థమైందా అర్థమైందా, మందు బాటలు పెడతారు. ఎందుకంటే అతనికి మందు తాగే అలవాటు ఉంది, చనిపోయాడు కాబట్టి ఇంకా ఆ కోరిక తీర్చాలని అక్కడ పెడతారు అన్నమాట మందు బాటలు. కొంతమంది బిర్యానీ పెడతారు, కొంతమంది ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ పెడుతుంటారు అన్నమాట. ఆ కోరికలు తీర్చడానికి, నెరవేర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ప్రయాసపడుతుంటారు. మా నాన్నకి ఇది ఇష్టము, మా అమ్మకి ఇది ఇష్టము, మా అన్నకి ఇది ఇష్టము, మా అక్కకి ఇది ఇష్టము, ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నా. కరెక్టే. మరి యేసు ప్రభు శిలువ పైన చివరి 7 మాటలు పలికాడు. అవన్నీ మనం నెరవేరుస్తున్నామా అనే ఒక ప్రశ్న వేస్తున్నా. మనం విన్నాం కదా, అవన్నీ మనం నెరవేరుస్తున్నామా? గత సంవత్సరం కూడా వినుంటాము, కానీ గత శుక్రవారం 7 మాటలు మనం ధ్యానించుకున్నాం. ఆ ధ్యానించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుండవచ్చు. అవునా? నేర్చుకున్నారమ్మా? ఎంతమంది నేర్చుకున్నారు? ఎంతమంది శుక్రవారం వచ్చారు చర్చికి? దాదాపు అందరూ వచ్చారు. వాక్యం గుర్తుందా? 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 గుర్తున్నది మర్చిపోకుండా దాని ప్రకారం మనము జీవించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి తిరిగి 3వ దినము లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఈ లోకంలో శిష్యుల మధ్యలో సంచరించాడు. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు భూమి పైన ఉన్నాడన్నమాట, సంచరిస్తూ ఉన్నాడు అనమాట. అప్పటికి పరలోకానికి వెళ్ళలేదు. అర్థమవుతుందా? శ్రద్ధగా వినండి, డిస్టర్బ్ కాదు. 40 రోజులు యేసు ప్రభు ఉన్నాడు. 40 రోజుల తర్వాతనే ఆయన ఆరోహణమై తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు అనమాట. ఆ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు కొన్ని మనము ధ్యానించుకున్నాం ఈరోజు. కాబట్టి మనము శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. మనము శ్రద్ధగా వినాలి. నిద్రపోతున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. నేనేమన్నంటే నిద్రపోతున్న వారు, మళ్ళీ ఒకసారి చెప్తా, నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. సో నా మాటలు మీకు సరిగా అర్థం కావట్లేదేమో. సో యేసుక్రీస్తు ప్రభు చివరిగా పలికిన కొన్ని మాటలు, తను ఆవరణమై ముందు పలికిన మాటలు కొన్ని మనము ధ్యానించుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాటలు అవేమనగా మార్కు సువార్త 16:16. దానికన్నా ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వర్షాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఓకే, చాలా దాని పైన వర్షంలో చూసుకున్నట్లయితే 16వ వర్షంలో 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మోకరించిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. మరి యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత శిష్యులను ఒక చోటికి రమ్మని చెప్పాడు. ఆ చోటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చూసి కొంతమంది రొక్కారంట, సాగిలో పడ్డారంట, కానీ సందేహిస్తున్నారు. సంఘాన యేసు ప్రభువైనా ఇతను లేకపోతే దయ్యమా భూతమా అని సందేహిస్తున్నారు.
కానీ ఆ మాటకు లోబడి రావడం జరిగింది. వచ్చిన తర్వాత యేసు ప్రభు వారితో ఏమంటాడంటే, నాకు పరలోకమందును భూమి మీదలో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. ఏమంటాడు యేసు ప్రభు? ఏమంటాడు? మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాటలు, యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాటలు ఈ రోజు కూడా మనతో చెప్తున్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. ఎలా చేస్తాం శిష్యులుగా? సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నామా? శిష్యులుగా చేస్తున్నామా? మరి పాస్టర్ గారు వాక్యాన్ని విన్నాడు, లోబడ్డాడు, దేవుడి పిలుపుకు లోబడ్డాడు, మిమ్మల్ని అందరినీ కూడా శిష్యులుగా చేశారు. ఇప్పుడు మీ పని ఏంటి? అమ్మా మీ పని ఏంటి? అన్న మీ పని ఏంటి? అక్క మీ పని ఏంటి? మనం ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16 పదాలు. పైన వచ్చా చదవండి. చూడండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఏ సువార్త అండి? ఏ సువార్త? యేసు క్రీస్తు ప్రభుని గురించిన వార్త. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన బ్రతికున్న దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు అని మనం చెప్పాల్సిన బాధ్యత దేవుడు నీ పైన నా పైన ఉంచాడు. ప్రియులారా, నీ పైన నా పైన బాధ్యత ఉంచాడు. ప్రియులారా, మనం ఈ పిలుపుని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఏదో సేవకుల కదా పిలిచినకూడదు. ప్రతి విశ్వాసికున్న భారము, బాధ్యత సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడిని, నేను పాపిని, నేను పనికిరాని దానను, పనికిరాని వాళ్ళను, నేను చెత్త, కుప్ప, పెంట, నక్క, కుక్క అంటారు. దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి, ఎప్పుడైతే మన పాపములు యేసు రక్తం చేత కడగబడ్డాయో, అప్పుడు దేవుడి దృష్టిలో మనము పరిశుద్ధులము, నీతిమంతులము. హల్లెలూయా. మనం ఎవరమండి? పరిశుద్ధులము, నీతిమంతులము. మనం అవును రోజు ఏదో విధంగా తప్పులు చేస్తుంటాం, పాపం చేస్తుంటాం, చేద పనులు చేస్తుంటాం, పాపాలు ఒప్పుకుంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటామో, అప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంట? మన పాపములు కడిగి పవిత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు విశ్వాసులు, భక్తులు, చిన్నప్పుడు ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పటికీ జ్ఞాపకం చేస్తూ బాధపడుతుంటారు. పాపములు ఒప్పుకోవాలి, ఇది సత్యము. పాపాలు చాలా సంఘాలు ఈ మధ్యలో కొంతమంది సేవకులు బయలుదేరి పాపాలు క్షమించాడు, మీరు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇక ఒప్పుకోవద్దు, అవసరం లేదు, దేవుడికి అన్ని తెలుసు, పాపాలు క్షమించాడు అంటారు. అది తప్పు. మనం పాపం చేస్తే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యేసయ్యా, పలాని దినమున, పలాని సమయమున నేను ఈ పాపం చేశాను, పలాని సమయమున, పలాని దినమున నేను అనకూడని మాటలు అన్నాను, ఈ విధంగా దూషించాను, ఈ విధంగా తప్పు చేశాను, ఈ విధంగా పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఇక్కడ నేను ఎన్నడూ ఈ పాపం నేను చేయను ప్రభా అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకి అది స్లేట్ తెలుసు కదా, స్లేట్ పలక మీద రాస్తాను చాక్పీస్తోటి కదమ్మా. వింటున్నాను, అర్థమవుతుందా? అని అర్థమవుతుందా? పలక మీద రాస్తాం కదా, రాసిన తర్వాత ఏం చేస్తారు దాన్ని పోవాలంటే తుడిపేయచ్చు. ఒక గుడ్డతోనో లేకపోతే స్పాంజ్ తోటో తుడిపేస్తే మళ్ళీ కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు. అదేవిధంగా మన పాపములు మనం ఒప్పుకున్న తర్వాత, యేసయ్యను క్షమించు, ఈ పాపం చేశాను, ఇక చేయను తర్వాత యేసు ప్రభు వెంటనే ఏమవుతుందంటే, యేసు రక్తము ఆ పాపాన్ని కడిగి వేస్తుంది అన్నమాట, ఆ పాపాన్ని తుడిచి వేస్తుంది. యెషయా గ్రంథము
31వ అధ్యాయంలో మీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను అంటాడన్నమాట దేవుడు. యేసు ప్రభు ఏమంటాడు? మీ పాపములు మీరు జ్ఞాపకం చేసుకుంటారేమో, మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ యేసు ప్రభు అంటాడు మీ పాపములను ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను. ఏ విధంగా పలక మీద రాసింది మనం తుడిచేస్తే అది కనబడదో, ఆ విధంగా దేవుడి దృష్టిలో దేవుడి సన్నిధిలో మనం చేసే పాపములను క్షమిస్తాడన్నమాట, దాన్ని తొలగించేస్తాడన్నమాట. ఇలా మనము ఇంకా పాపపు జీవితంలో జీవించకూడదు. మనం మేలుకోవాలి, పరిత నుంచి బయటికి రావాలి. అది చాలా సులువు. యేసు ప్రభు ప్రార్థన చేసి ప్రభా ఈ బలిత నుంచి నన్ను విడిపించండి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. మనం బయటికి రావాలి. ఇంకా ఆ పాపపు జీవితంలో, ఆ పాపపు ఆలోచనలో మనం జీవిస్తే మనం ముందుకు వెళ్ళలేమండి. దేవుడు సిలువలో చేసిన త్యాగము చాలా గొప్పది, నీ పాపము కన్నా గొప్పది. హల్లెలూయా. ఆ సిలువ ద్వారా, సిలువ కార్యం ద్వారా మనము పాపమును జయించవచ్చు అన్నమాట. హల్లెలూయా. ఆ పాపమును జయించవచ్చు. మనం ఈ పాపాన్ని మర్చిపోవాలి, పాపమును క్షమించమని మర్చిపోవాలి. మన దేవునిలో మనము ముందు సాగాలి. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఏముందండి ఇక్కడ? ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుందంట, నిత్య జీవం కలుగుతుందంట. నమ్మని వాడికి శిక్ష అంట. ఎలాంటి శిక్ష? నిత్యం మండుచున్న నరకాగ్నిలో వాళ్ళు పడతారన్నమాట. సాతానుకు వాడి అనుచరులకు నియమింపబడిన నరకం అని. మనకు కాదు, దేవుడు నరకం చేసింది నీ గురించి, నా గురించి, మన మనుషుల గురించి కాదండి. దేవుడు నరకం చేసింది. నరకము తాను ఎవరి గురించి చేశాడంటే నరకము సాతాను గురించి. అర్థమవుతుందా? సాతాను గురించి నరకం ఉందన్నమాట, మన గురించి కాదు. ఎప్పుడైతే సాతానుకు లోబడి సాతాను ప్రకారం, సాతాను చెప్పిన ప్రకారం, సాతాను చెప్పిన ఆలోచన ప్రకారం జీవిస్తామో అప్పుడు మనం నరకానికి వెళ్తాం. ఎప్పుడైతే దేవుడి చెప్పిన మాటలు విని దాన్ని లోబడి మనం జీవిస్తామో అప్పుడు మనము పరలోక రాజ్యం చేరగలుగుతాం. అయితే ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వారిలో ఈ సూచక క్రియలు కనబడరు. హల్లెలూయా. ఎంతమంది నమ్మి బాప్తిసం తీసుకున్నారు చెప్పండి? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? సంతోషం. మీలో ఏముంది అంటే పునరుద్ధరణ శక్తి ఉన్నది. హల్లెలూయా. పునరుద్ధరణ శక్తి. ఆ పునరుద్ధరణ శక్తి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 నుంచి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూడండి, మృతుల నుండి యేసును లేపిన మన ఆత్మ మీలో నివసించడలా, మృతుల నుండి యేసు క్రీస్తు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. మనలో ఒక ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అది ఏ ఆత్మ అంటే బ్రహ్మపక్ష ఆత్మ కాదు, పెరిగితనం గల ఆత్మ కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. మృతుల నుండి లేపిన ఆ ఆత్మ, ఆ శక్తి నీ లోపల, నా లోపల ఉన్నది. హల్లెలూయా. మన లోపల ఎవరున్నారండి? మన లోపల ఏ శక్తి ఉన్నది? పరిశుద్ధాత్మ శక్తి. మృతులలో నుంచి యేసు ప్రభు ఏ విధంగా అయితే సాతానుడు సమాధిని గెలిచాడో, ఏ శక్తితో అయితే సమాధిని గెలిచాడో అదే శక్తి నీలో, నాలో, మన అందరిలో ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు నమ్మారో వారిలో కూడా దేవుని యొక్క శక్తి ఉంది. ప్రియులారా, హల్లెలూయా. ఆ శక్తిని మనము ఏం చేస్తున్నామంటే దాచిపెడతాం, భద్రంగా దాచిపెడతాం. అన్నము, ఆహారం దాచిపెట్టి ఏమంటున్నామా? ఏమవుతుంది? దాచిపోతుంది, చెడిపోతుంది. మనం కూడా మనకున్న దేవుని యొక్క శక్తిని దాచిపెడుతున్నాం.
దాచిపెట్టడం వల్ల ఏమవుతుంది? ఆత్మ క్షీణిస్తుంది అన్నమాట. ఆత్మను మనము దుఃఖపరుస్తుంటాం, ఆత్మని మనం బాధపరుస్తుంటాం, పరిశుద్ధాత్మని మనం వాడట్లేదు, పరిశుద్ధాత్మ శక్తిని మనము వాడట్లేదు. ఆత్మ ఆ శక్తి అట్లనే ఉంది. అందరూ తెలుసు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మనం తెలుసు కదా. సూపర్ మ్యాన్ ఇట్లా ఎగిరిపోతారు అన్నమాట గాలిలో. చిన్నపిల్లలకు తెలుసు బాగా. ఆ శక్తి మన లోపల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను లేపే శక్తి మన లోపల ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఇంకా అయ్యో నేను మంచివాడు, నేను ఇంకా కుక్కని, నేను ఇంకా బాగుంది, నేను ఇంకా కుక్కని, నేను పందిని. మనం దేవుని దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించాలి ఈ లోకంలో. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఈ లోకంలో చూసినట్లయితే ఒక డాక్టర్ కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళు కదిలించి, బాబా లేకపోతే బాబు నువ్వేమవ్వాలనుకుంటా పెద్దగానికి అయితే, పెద్దగానికి ఏమవుతావు అంటే నేను కూడా డాక్టర్ అవుతా అడగదా? డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని ఆశపడుతుంటారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయులు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు తర్వాత ఆశ కదా, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ. హల్లెలూయా. ఆ విధంగా సినిమా యాక్టర్ పిల్లలు సినిమా యాక్టర్లు అవుతున్నారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు కదా. మనం మనమేమవుతున్నాం? నీకు నేనేమవుతున్నాం? మనం ఎవరి పిల్లలము? ఎవరి పిల్లలు మనము? దేవుని బిడ్డలం. హల్లెలూయా. ఇంకా చదువుతున్నాం ఆ వాక్యాన్ని. రాష్ట్ర పత్రిక 11 నుంచి చదవండి అమ్మా. ఇంకా కింది భాగం అంతా చదవండి. 12 చదవండి. కాబట్టి హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకున్నాం, గంతులు వేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, ఆత్మ నిండుగా ఉన్నది. కానీ ఏంటి? దేవుని పోలికగా మనము జీవించట్లేదు. ఏలైనగా మరలా భయపడకు.